వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ ఈసెట్ 2024 ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? చాలామంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్ ఇదే. ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, టీఎస్ ఈసెట్ 2024 సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అండ్ మీకు ప్రిపరేషన్కి ఎన్ని డేస్ గ్యాప్ ఉంటుంది అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు టీఎస్ ఈసెట్ 2024 ప్రిపరేషన్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ మెటీరియల్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఫస్ట్ సిలబస్ కనుక చూస్తే 2023 సిలబస్ ఏదైతే ఉందో సేమ్ సిలబస్ 2024లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు టీఎస్ ఈసెట్ 2023 వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సిలబస్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు సబ్జెక్ట్ వైజ్గా సిలబస్ ఏంటి అనేది ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ సిలబస్ చూసుకోండి. ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ డేట్ కనుక చూసుకుంటే మనకు టీఎస్ ఈసెట్ 2023 ఎగ్జామినేషన్ వచ్చి 25/2023 మే 20 రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు 2023 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెమిస్టర్ ఎగ్జామ్స్ అందరు రాశారు కదా, ఏప్రిల్ మంత్ ఎండ్తో కంప్లీట్ అయిపోయి ఏప్రిల్ 29 ఆల్మోస్ట్ ఆ డేట్తో కంప్లీట్ అయ్యాయి. మే 20 రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది టీఎస్ ఈసెట్ 2023. ఎన్ని డేస్ గ్యాప్ వచ్చింది ఇక్కడ? 20 డేస్ ఎగ్జాక్ట్గా ప్రిపరేషన్కి గ్యాప్ వచ్చింది. సో ఈ ఇయర్ కూడా అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతున్నాయంటే 30/4/2024. సో ఏప్రిల్లో మీకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్. మేలో టీఎస్ ఈసెట్ 2024 ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎన్ని డేస్ గ్యాప్ వస్తుందంటే మినిమం 20 డేస్, మ్యాక్సిమం 25 డేస్ మాత్రమే గ్యాప్ వస్తుంది. ఇన్ కేస్ ఎంసెట్ ఎగ్జామ్ కనుక ఫస్ట్ వీక్లోనే కంప్లీట్ అయిపోతే మనకు మే 15 లోపు కూడా టీఎస్ ఈసెట్ 2024 ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ మాకు 1 మంత్ టైం అని ఉండదా ప్రిపరేషన్ కంటే, ఈసెట్కి సంబంధించి 1 మంత్ టైం ఇవ్వడం అనేది జరగడం లేదు. లాస్ట్ ఇయర్ ఓన్లీ 20 డేసే టైం ఇచ్చారు. ఈ ఇయర్ కూడా మీరు ఎగ్జాక్ట్గా 15 to 25 డేస్ మాత్రమే టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రిపరేషన్ ఓన్లీ సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాతే స్టార్ట్ చేస్తామంటే కుదరదు. ముందే సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి మీ ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా. అలాగే ప్రిపరేషన్ సంబంధించిన మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. లేదు అంటే ఆ 20 డేస్లో ప్రిపేర్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.